హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టమండి? చాలా మందికి అయితే కొంచెం చేదుగా ఉంటుందని అవాయిడ్ చేస్తాం, కానీ దానిలో ఉన్న పోషకాలు అండి చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని కొంతమంది చక్కగా జ్యూస్ చేసుకొని కూడా తాగేస్తారు. నేనంత ధైర్యం చేయలేను కాబట్టి కొంచెం ఆ చేదు అవాయిడ్ చేయడం కోసం ఇలా ఫ్రై ఎలా చేయాలనేది చెప్పేస్తున్నాను. చక్కగా పోషకాలు ఎక్కడికి పోకుండా చక్కటి టేస్ట్తో చేదు అనేది తెలియకుండానే తినేస్తాము. అంత బాగుంటుంది. ముందైతే కాకరకాయలని ఇలా పైన ఉన్న తొక్కుని చక్కగా గ్రేట్ చేసుకోండి. కాకరకాయని ఇష్టపడే వాళ్ళు ఈ ప్రాసెస్ని అవాయిడ్ చేయండి, అంటే తొక్క తీయకుండానే చక్కగా ఇలా పొడవుగా చీల్ చేసుకోండి. సో నేనైతే ఒక 6గా వచ్చేలాగా చేస్తున్నాను. ఎంత సన్నగా ఉంటే చక్కగా వేగి లోపలికి చక్కగా మసాలాలు పడతాయి కదా, అందుకోసం అనమాట. మంచిగా ఒక 6 ముక్కలు వచ్చేటట్టు ఇట్లా కట్ చేసుకున్నాను. సో 4 అయినా కూడా సరిపోతుంది, ఎందుకంటే చక్కగా షేప్ అది తెలియాలి అనుకున్నప్పుడు ఒక 4 ముక్కలుగా కోస్తే సరిపోతుంది. అండ్ ముదురు ఏమైనా ఉంటే లోపల గింజలు తీసేసుకోండి. కొంతమంది చక్కగా బఠానీలాగా మధ్య మధ్యలో ఇవి వచ్చినా సరే ఏం ప్రాబ్లం లేకుండా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఉంటే గనక ఆ గింజలు కూడా తీయక్కర్లేదు. చూసారా, మిగతావన్నీ కూడా ఇలానే కట్ చేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని, ఇవైతే కొల్లేరు కాకరకాయలు. కొల్లేరు కాకరకాయలు అంటే స్పెషల్ ఏం కాదు. సో దీనిలో ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసి మనం కాసేపు ఒక 10 నిమిషాలు వదిలేయాలి. కొల్లేరు కాకరకాయలు అంటే ఎందుకు అన్నానంటే, మా ఆయనగారు నిన్న కొల్లేరు వెళ్ళారండి. అక్కడ ఈ చెట్టు కనిపిస్తే తీసుకొచ్చారంట, అదే స్పెషల్. సో తర్వాత ఒక బాణలి తీసుకొని చక్కగా గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేయించేసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి పచ్చి వాసన పోయి మంచి ఆయిల్ వాసన అయితే వస్తుంది. ఆ టైం వరకు వేయించాక ధనియాలు ఒక గుప్పెడు వేసేసుకోండి. సో మీరు తీసుకున్న కాకరకాయల క్వాంటిటీని బట్టి చక్కగా ఇవి పెంచుకోవచ్చు, అండ్ కొంచెం కాకరకాయలు అయితే తగ్గించుకోవచ్చు. అండ్ పొడి పొడిగా రైస్లోకి కావాలంటే మాత్రం కొద్దిగా క్వాంటిటీని పెంచుకోండి. అలాగే ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసేయండి. ఇవన్నీ కూడా మంచిగా వేయించేయండి. సో మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, అండ్ బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం నిలువ ఉన్న ఎండుమిర్చి అయితే కారం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మీ ఎండుమిర్చి యొక్క కారాన్ని బట్టి తగ్గించుకోండి, పెంచుకోండి. చక్కగా బాగుంటుందండి. ఆ తర్వాత మనం 10 నిమిషాలు ఉప్పు పసుపు వేసాం కదా, అవి ఇలా నీరు ఊరుతాయి. ఇలా ఊరిన వాటిని మనం వాటర్ పిండేసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న చేదు సగానికి సగం పోతుంది. సో చేదు పోతుంది, పోషకాలు పోతాయి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ ఇలానే వాటర్తో పాటు వేసేసుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. చెప్పాను కదా, నేనైతే చేదు అంతగా తినలేను కాబట్టి ఇలా వాటర్ పిండేసుకున్నాను. చూసారు కదా, చేదు సగానికి సగం పోతుంది. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, వీటిని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. చిన్న చింతపండు వేసామంటే మంచి పులుపు యాడ్ అయ్యి బాగుంటుంది. ఆ తర్వాత బాణలిలో ఒక 5-6 చెంచాల ఆయిల్ వేసుకొని మనం పిండేసుకున్నాం కదా వాటర్, ఆ కాకరకాయలని వేసేసుకోండి. ఈ టైంలో మీరు వాటర్ పిండకుండా కూడా ఆ కాకరకాయలని వేసుకోవచ్చు. చిన్న కాకరకాయలు అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి. సో మీకు చిన్న కాకరకాయలు దొరికితే వాటితోనే చేసుకోవచ్చు. సో ఇలా సర్దేసుకొని మొత్తానికి కూడా ఈవెన్గా మంట తగిలేలాగా మొత్తం పెట్టుకోవాలి. సో ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటాము. ఈలోపు మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసేయండి. ఆ తర్వాత చూసారు కదా, ఒకవైపు వేగింది, తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఇవి మాడిపోతే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మెల్లగానే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. తర్వాత వేగిన తర్వాత
మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడర్, అది మొత్తం కూడా వేసేసేయండి. సూపర్ స్మెల్ వస్తుంది, అలాగే తినడానికి కూడా ఇంట్రెస్టింగ్ టేస్ట్ వస్తుంది, కొంచెం కొత్తగా ఉంటుంది. సో తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటారు. సో ఆయిల్కి ఈ పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఆయిల్లో వేగి ముక్కలంతటికి కూడా పట్టేలాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అప్పుడు ముక్కలకి ఈ మసాలా అంటే గ్రైండ్ చేసిన పొడులంతా కూడా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు ఇలా పొడి పొడిగా తినొద్దు, కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు వదిలేసారంటే రైస్లో కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో నేనైతే ఈ రోజుకి ఇలా ఫ్రై చేసి పెట్టేశాను. చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. చూసారు కదా, ఎక్కడ కూడా కాకరకాయ యొక్క పోషకాలు కానీ దాని యొక్క కలర్ కానీ ఎక్కడ పోకుండా మంచి టేస్ట్గా ఉంటుంది.